महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టిఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఇక న్యూ ఇయర్ హెడ్లైన్స్ మనం వృషభ రాశి ఫ్యామిలీ అందరూ కూడా వెల్కమ్ చెప్దాం. సో వృషభ రాశి వారికి సంబంధించి 2024 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ మన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో రాహు, కేతు, శని, గురుల్లో అసలు వీళ్ళు ఎవరన్నా యోగిస్తారో అని చూద్దాం. శని దశమంలో ఉన్నారు, గురువు గారు 1000 స్థానంలోను రాశిలోను, తర్వాత కేతు యొక్క సంచారం పంచమంలోను. సో ఇక్కడ వృషభ రాశి వారికి మేజర్గా కలుగుతున్న సమ్ రిలాక్సేషన్ ఏంటంటే కొంతవరకు తప్పకుండా ఈ రాశి వారికి ఖర్చులు అనేవి తగ్గుతాయి. స్లీప్లెస్ నైట్స్, ముందు పనే ముఖ్యం, పని అయ్యాక ఏదన్నా అనుకునే విధంగా రాత్రింబావుళ్ళు కష్టపడతారు వీళ్ళు. సో దీనివల్ల ఆరోగ్యం చాలా వరకు కూడా మరి అప్పటికప్పుడు మీకు తెలియదు దాని ఎఫెక్ట్. బై ఏజ్ ఉన్న వాళ్ళకైతే వెంటనే తెలుస్తుంది, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే దాని ఎఫెక్ట్ ఏంటంటే తర్వాత తెలుస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ మే 5వ తారీఖు వరకు కూడా ప్రథమ భాగం అంతా కూడా 2024లో ప్రథమ భాగం అంతా కూడా గురువు గారి 1000 స్థాన సంచారం, దశమ స్థానంలో ఉన్న శని సంచారం, రెండూ కూడా వృత్తి ఉద్యోగాల విషయానికి, ప్రొఫెషనల్ మ్యాటర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ సమయం మీరు వెచ్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే టిల్ రాత్రి నైట్ కూడా కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ వర్క్ చేసే ఆస్కారాలు వీరికి కనిపిస్తున్నాయి. దీనివల్ల
శని ఎప్పుడైతే వీరికి శని భగవానుడు 10th హౌస్లో ఉన్నారు, వృషభ రాశికి యోగకారకుడు ఆయన, ఇబ్బంది ఏం లేదు, స్వక్షేత్రంలో ఉన్నారు. కానీ ఎంతైనా శని లాంటి ఒక ప్లానెట్ 10th హౌస్లో ఉంటాం, ఉద్యోగంలో ఎప్పుడు మీకు ఒక చిన్న పాటి ఏమవుతుందో అనే ఒక చిన్నపాటి ఫియర్ని, స్ట్రెస్ని 10th హౌస్లో ఉన్న శని డైరెక్ట్ ఆస్పెక్ట్ 4th హౌస్ని చూడడం వల్ల ఉద్యోగ పరంగా మీకు కలుగుతున్న పరిణామాల రీత్యా మీకు కొన్ని అన్కంఫర్ట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో అది చేసే ఉద్యోగానికి ఇంటికి సరిగ్గా మ్యాచ్ కాకపోవటం, సో ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ మీ కంఫర్ట్స్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. సో మే 1వ తారీఖున ఎప్పుడైతే గురువు గారు కొంచెం ఈయన స్థాన మార్పు చెందుతూ ఉంటారో, రాశిలో ఉన్న గురుడు కూడా పెద్ద అద్భుతం సృష్టిస్తాడని నేను చెప్పను, కానీ ఈ ఖర్చులు, ఓవర్ ఎక్స్పెన్సెస్, కంటిన్యూ ఎక్స్పెన్సెస్, డిలే నైట్ స్లీప్స్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వీరికి కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి, లేట్ నైట్ స్లీపులు తగ్గుతాయి, కొంచెం నిద్ర పట్టని రాత్రులు, కొంచెం నైట్ టైం నిద్ర లేకపోవడం కొంచెం రెడ్యూస్ అయ్యి కొంచెం వేళకి నిద్రపోయే పరిస్థితులు ఏర్పడతాయి మే 1 నుంచి. అదేవిధంగా మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక గురువు గారి యొక్క సంచారం రాశిలో న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించదు. యాక్చువల్గా లగ్నంలో గురుడు ఉండటం వేరు, కానీ మెయిన్గా ఏంటంటే కొంతవరకు ఆయన రాశి నుంచి 5, 9, 7 స్థానాలను చూడటం వల్ల చాలా వరకు కూడా సంతానపరమైన, వ్యాపారపరమైన, లైఫ్ గ్రోత్కి సంబంధమైన విషయాల్లో మీకు కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. కానీ గురుడు రాశిలో మాత్రం అంత పెద్ద ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడని చెప్పను, కానీ బట్ సంఘంలో కొంచెం పలుకుబడి కలిగిన వ్యక్తులు మీరు కలవటం, సో ఇలాంటివన్నీ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ వీటన్నిటిలో మీకు మోర్ ఫేవర్గా ఉన్న గ్రహం వచ్చి రాహువు. అక్టోబర్ 30, 2023లో రాహు ఎప్పుడైతే మీ లాభస్థానంలోకి వెళ్ళారో అక్కడి నుంచి రాహు భగవానుడు మీకు సమ్ ఫేవరబుల్ రిజల్ట్స్ని కలిగిస్తున్నారు. సో ఇక్కడ శని మీకు దశమ స్థానంలో యోగించకపోయినా, గురుడు రాశిలో యోగించకపోయినా, కేతు పంచమంలో యోగించకపోయినా, లాభస్థానంలో ఉన్న రాహు మాత్రం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏదో ఒక విషయంలో మీకు కొద్దో గొప్ప సాటిస్ఫాక్షన్ ఉండేటట్టు చేస్తూ ఉండటం వల్ల మీరు ఆ ఫోన్లో ఏదో ఒక దానిలో మనకి గెటాన్ అవుతుంది కదా అని కొంచెం స్మూత్ గోయింగ్తో ముందుకెళ్తారు. రాహు కూడా యోగించకపోతే వృషభ రాశి వారికి ఇంకా ఏంద్రా బాబు మన జీవితం ఇలా అయిపోయింది, స్టాగ్రెంట్గా అక్కడే ఉండిపోయింది అనే కొన్ని భావాలు కలిగేవి. లాభంలో ఉన్న రాహు మాత్రం మీ నెట్వర్క్ సర్కిల్ పెంచుతాడు, గ్రూప్ సర్కిల్ పెంచుతాడు, గ్రూప్ యాక్టివిటీస్ పెంచుతాడు, ఎక్కడ మనకి ప్రాఫిట్ వస్తుందో అక్కడ దూరిపోయేటట్టు చేస్తాడు. సో ఇలాగా ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్, గ్రూప్ యాక్టివిటీస్, కొన్ని డిజైర్స్, కొన్ని మీ కోరికలు కానీ మీకు కొన్ని గుర్తింపులు కానీ వచ్చే విషయాల్లో రాహు చాలా వరకు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో పంచమంలో కేతు మాత్రం ఇక్కడ మెయిన్గా ఈ రాశికి సంబంధించి మీరు చేస్తున్న వర్క్లో, మీరు చూపించే క్రియేటివిటీలో కొంత డిసాటిస్ఫాక్షన్ కలిగే ఆస్కారాలు ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో, షేర్స్లో, వీటిలో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. బట్ మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, మూర్తిత్వాలతో సహా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన రెమెడీస్ మనం మంత్లీ, వీక్లీలో కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది జస్ట్ హెడ్లైన్స్గా చెప్పుకున్నాం ఇప్పుడు. కాబట్టి మొత్తానికి రాహు మాత్రం వీరికి బాగా యోగిస్తున్నారు. సో అలాగే మరి వృత్తిలో వీళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఏర్పడుతుంది, గురువు గారి మార్పు వల్ల వీళ్ళకి వచ్చే చేంజెస్ ఏంటి, కేతు ఇచ్చే ప్రభావం ఏంటి, రాహు వల్ల వీళ్ళకి కలిగే మంచి. సో ఇలా వృషభ రాశి వారు, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ ఎవరన్నా సో ఈ విషయాన్ని వాళ్ళకి కూడా ఈ న్యూ ఇయర్లో వాళ్ళకి చేరవేయండి, ఇంకా మంచిగా వాళ్ళు కూడా ప్రొటెక్ట్ అవుతారు. సో అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.